హాయ్ వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్. టుడే మనం ఏప్రిల్ 9, 2025 సంబంధించి కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేయబోతున్నాం. దీంట్లో ప్రతి టాపిక్ని మనకు కరెంట్ అఫైర్స్ ఓరియంటేషన్లో సపరేట్గా ఒక్కొక్క టాపిక్ని డిస్క్రైబ్ చేయడం జరిగింది. దాంట్లో చూస్తే ఫస్ట్ మనకి అంతర్జాతీయ అంశాలు. దీంట్లో భారత్ యుఏఈ మధ్య రక్షణ సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడానికి ఇరు దేశాలు నిర్ణయించాయన్నమాట. అయితే దీనికి సంబంధించి పిఎం మోడీ గారు, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు ఈ దుబాయ్ యువరాజ్తో, ఆయన పేరు వచ్చేసి రషీద్ ఉల్ మక్తుమ్, ఈయనతోని సమావేశమయ్యారన్నమాట. మనకున్న ఇండియాకున్న యుఏఈకి మధ్యలో రక్షణ సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి. ఆ తర్వాత చూస్తే జాతీయ అంశాలు చూస్తే మనకి 2025 ఏప్రిల్ 8 తేదీ నుండి దేశంలో వక్ఫ్ సవరణ బిల్లు అంటే వక్ఫ్ సవరణ యాక్ట్ 2025 అమల్లోకి రానుంది. ఇది డేట్ ఇంపార్టెంట్ అన్నమాట. 2025 ఏప్రిల్ 8 ఈ డేట్ నుంచి వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ 2025 మనకి ఇంప్లిమెంట్ అవుతుంది. అయితే ఇది ఏ సెక్షన్ ప్రకారం ఇంప్లిమెంట్ ప్రకటించారంటే వక్ఫ్ సవరణ చట్టం 2025లో సెక్షన్ 1లోని సబ్సెక్షన్ 2 ద్వారా దాఖలు పడిన అధికారాలు అనుసరించి ఈ ప్రకటన చేశారు. అంటే సెక్షన్ 1లో సబ్సెక్షన్ 2 ప్రకారం అధికారాలను అనుసరించి ఈ ప్రకటన చేశారంట. రైట్. తర్వాత మనం ప్రధానమంత్రి ముద్రా యోజనకి 10 years పూర్తయింది. యాక్చువల్లీ ఇది 2015 ఏప్రిల్ 8 రోజు స్టార్ట్ అయిందన్నమాట. సో ఇప్పటికీ 10 years పూర్తయిందన్నమాట. ఈ సందర్భంగా మోడీ గారు కొన్ని విషయాలు పేర్కొన్నారు. దాంట్లో మొత్తం మనకి 52 కోట్ల రుణాలు మంజూరయ్యాయి. అంటే అన్ని లోన్స్ ప్రాసెస్ అయ్యాయన్నమాట. లోన్స్ ప్రాసెస్ సంఖ్య అది. ఆ తర్వాత ఆ లోన్స్ ప్రాసెస్ చేయడం వల్ల ఎంత అమౌంట్ అనేది ఇక్కడ చెప్తున్నారు. అమౌంట్ వచ్చేసి 33 లక్షల కోట్ల వితౌట్ గ్యారంటీ లోన్స్ ఇచ్చారంట. సో 52 కోట్ల ప్రాసెసింగ్ లోన్స్ని మొత్తం 33 lakhs కోట్లు వాటి ద్వారా ఇచ్చిరన్నమాట. ఈ లోన్స్లలో, ఈ ముద్రా రుణాలలో 50% ఎబోవ్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాల వారికి ఇచ్చిరంట. మొత్తం మళ్ళీ ముద్ర రుణాలు చూసుకుంటే 70% మహిళలు ఈ ముద్ర రుణాలు పొందారు. ఆ తర్వాత మనకు ఆర్థిక అంశాలు చూసుకుంటే 2024-25 ఫైనాన్షియల్ ఇయర్లో మన దేశం నుండి మొబైల్ ఫోన్స్ ఎక్స్పోర్ట్స్ విలువ 2 లక్షల కోట్ల రూపాయలు దాటాయి. విలువ అంటే ఇంత విలువగల మొబైల్ ఫోన్స్ని మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. అయితే ఇది 2023-24 నాటితో పోల్చితే మన ఎగుమతులలో స్మార్ట్ ఫోన్స్ అంటే ఈ ఎక్స్పోర్ట్స్లలో 54% గ్రోత్ ఉందన్నమాట. స్మార్ట్ ఫోన్స్ ఎక్స్పోర్ట్లో 54% గ్రోత్ ఉంది. ఇప్పుడు మనం ఆల్రెడీ 24-25లో 2 లక్షల కోట్లు మొబైల్ ఎక్స్పోర్ట్స్ దాటినాయి అన్న కదా. దాంట్లో 1.5 lakhs crore మనం ఐఫోన్ సంబంధించినవే ఎక్స్పోర్ట్ చేసాం అన్నమాట. సో అసెంబ్లీ మన అక్కడ జరుగుతుంది కదా. సో అట్లా అసెంబ్లీ చేసి మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం అన్నమాట. ఆ తర్వాత చూసుకుంటే దీంట్లో వచ్చేసి ఈ లాస్ట్ 10 yearsలో మనకు ఎలక్ట్రానిక్స్ తయారీ 5 times పెరిగింది. అంటే ఎలక్ట్రానిక్స్ మన ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చేసి 5 times పెరిగింది. అట్లనే ఎలక్ట్రానిక్స్ ఎక్స్పోర్ట్స్ వచ్చేసి 6 times పెరిగినాయి అన్నమాట. ఇది కూడా ఇంపార్టెంట్. ఆ తర్వాత చూస్తే మనకు పర్సన్స్ ఇన్ న్యూస్, వార్తల వ్యక్తులు. ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయ అధిపతి దాది రతన్ మోహిని గారు కన్నుమూశారు. ఈమె బ్రహ్మకుమారి ఈశ్వరి దీని అధిపతి అన్నమాట. ఈమె అసలు పేరు అయితే లక్ష్మి. వీరు 1925లో పాకిస్తాన్లో ఉన్న హైదరాబాద్లో జన్మించారు. అయితే తర్వాత మనకి పార్టీషన్ జరిగింది, దేశ విభజన అప్పుడు వాళ్ళు పక్కకున్న రాష్ట్రానికి వచ్చి స్థిరపడ్డారు. ఆ తర్వాత ఈ బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయాన్ని వీరు స్థాపించారన్నమాట. ఆ తర్వాత చూస్తే మనకు రీజనల్ అంశాలు 20 అంశాల కిందకు వస్తుంది. దీంట్లో ఏంటంటే SDG లక్ష్యాలు, మనకు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అంటారు, సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు ఉంటాయి కదా. వాటి సాధనకి మనకి 2022-23 నాటికి గ్రామ పంచాయతీల పురోగతి అంటే వాటి వర్క్ ఎట్లా ఉందని చెప్పేసి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ వారు, కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ వారు పంచాయతీ పురోగతి పేరిట ఒక నివేదిక సమర్పించారు. దాంట్లో ఓవరాల్గా గ్రామ పంచాయతీల పర్ఫార్మెన్స్లో టాప్లో గుజరాత్ ఉంది, సెకండ్లో తెలంగాణ ఉంది. దీంట్లో ఇది టోటల్గా ఎట్లా అంచనా వేసారంటే 9 కొలమానాలు తీసుకున్నారు.
అంటే నీటి వసతి, పరిశుభ్రత ఇలాంటి 9 వసతులు ఉంటాయన్నమాట విలేజ్లో. సో అలాంటి వాటి ఆధారంగా ఈ 9 కులముల ఆధారంగా ఈ ర్యాంక్ ఇచ్చారు. అయితే వీటికి ర్యాంకులో విలేజెస్ని ఏ గ్రేడు, బి గ్రేడు, సి గ్రేడ్, డి గ్రేడ్ అని వర్గీకరించారు. సో ఏ గ్రేడ్ ఏంటి, 40 కంటే తక్కువ స్కోర్ వచ్చిన వాటికి మనకి డి గ్రేడ్లో ఉంటాయి, ఇవి బిగినర్లు. తర్వాత 40 to 50 స్కోర్ వస్తే యాస్పిరెంట్లు, 50 to 75 వస్తే పర్ఫార్మరు, 75 to 90 అయితే ఫ్రంట్ రన్నరు, 90 to 100 అయితే అచీవర్. సో అచీవర్ దేనికి రాలేదు, ఇగో ఈ 75 ఫ్రంట్ రన్నర్ అని వచ్చేసి ఏ గ్రేడ్ అన్నట్టు. ఈ మన దేశంలో ఏ విలేజ్ కూడా అచీవర్ హోదా రాలేదు. ఈ 75, 90 ఫ్రంట్ రన్నర్ ఉంది కదా, ఇది ఏ గ్రేడు. 50 to 75 అనేది బి గ్రేడు, 40 to 50 సి గ్రేడు, ఈ 40 కంటే తక్కువ బిగినర్ అంటారు అన్నట్టు, ఇది డి గ్రేడు. సో మనకి ఏ గ్రేడ్ అంటే ఈ 75, 90 ఫ్రంట్ రన్నర్ ఉన్న వచ్చేసి 270 విలేజెస్ ఉన్నాయి మన తెలంగాణలో. బి గ్రేడ్లో వస్తే 10,099 విలేజెస్ ఉన్నాయి. సో థ్యాంక్ యూ. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయగలరు. థ్యాంక్ యూ.